అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు డ్యూటీ ఎక్కేస్తారండి. ఇంక మామూలుగా విష ప్రచారం చేయరు, మామూలుగా ట్రోల్ చేయరన్నమాట. సినిమా రిలీజ్ అవ్వకముందే అప్పుడే ఫ్లాప్ అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. మా నోటిదోల వెంకటరెడ్డి కూడా ఒకడు ఉన్నాడు. బాబు మీరు ఎందుకు మాట్లాడతాడో, ఎందుకు ప్రెస్ మీట్ పెడతాడో, ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భంలోనే కూడా జగన్మోహన్ రెడ్డి నిరూపణ చేస్తాడు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. దానికి సంబంధించి ఏ రోజు అడగడం, కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన హరిహర వీరమల్లు, ఓజీ, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, అంటే ఈ 3 ఫ్లాప్ సినిమాలు అనుకోండి. ఇంకా రిలీజ్ అవ్వలేదురా, ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ మాత్రమే రిలీజ్ అయింది, ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పుడు లేట్ స్టార్ట్ చేస్తారు, అప్పుడే ఫ్లాప్ అని చెప్పేసి ఉద్దేశ ప్రయత్నం. ఇంకా సినిమా రిలీజ్ అవ్వనివ్వండి, తర్వాత మాట్లాడదాం. ఇంకా చెప్పు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాత్రం ఏదైతే ప్రభుత్వం నుంచి ఏదైతే అనుమతులు తీసుకుంటారు, దీని మీద మీకున్న శ్రద్ధ రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద ఎందుకు లేదు? మీరేం పీకుతారు? సరే ఇవన్నీ వద్దురా, సినిమా రేట్ల గురించి ఎడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి సినిమాకే కాదు, పెద్ద సినిమాలు ఏవి వచ్చినా సరే ఆ రేట్ల పెంపు అనేది మీ హయాంలోనే జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ రోజుల్లో మీరు కూడా పెంచారు. సరే మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు 5 రూపాయలకి 10 రూపాయలకి ఎంఆర్ఓ చేత అమ్మించేశారు, అది వేరే విషయం. ఇకపోతే మీరు ఏదో పెద్ద సుతపూసల్లా మాట్లాడుతున్నారు కదా, మేము చాలా నీతివంతును అది ఇది అని చెప్పేసి అని మీ భాగోతాలు కూడా ఉన్నాయి, వింటే షాక్ అయిపోతారు. నేను అందుకే చెప్పా, వీడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి సందర్భంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి నిరూపణ చేస్తాడని చెప్పేసి అని. ఒకసారి గూగుల్లోకి కానీ గూగుల్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి యాత్ర 2కి అలాగే వ్యూహం సినిమాకి ప్రభుత్వ సొమ్ము ఎంత చెల్లించాడని చెప్పేసి అని కొట్టండి, ఆధారాలతో సహా వస్తాయి. ఇరా వెంకటరెడ్డి దీనికి చెప్పు, ఇగో యాత్ర 2 సినిమాకి ప్రభుత్వ సొమ్ము దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మామూలుగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలపై 60 షార్ట్ ఫిలిమ్స్ ప్రమోషన్ వీడియోలు తీయడానికి అని చెప్పి ఆ సొమ్ము మొత్తం యాత్ర 2 సినిమాకి ఇచ్చారు. ఆ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో, యాత్ర 2 తీసిన నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ అకౌంట్కి దాదాపు 2 కోట్ల రూపాయలు పంపించారు. మరి దాని గురించి ఈరోజు మాట్లాడలేదారా? యాత్ర 2లో ఏముంటుంది? అంతా మన అన్నగ భజనే ఉంటుంది, అవునా? అన్నగ భజన రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఇంకా ఆయన పేరు ప్రస్తావించట్లేదు. అలాగే రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం సినిమాకి దాదాపు 2,15,00,000 రూపాయలు సమర్పించేశారు, మీరు చెల్లించారు. ఎక్కడి నుంచి? ఏపీ ఫైబర్ నెట్ నుంచి. ఇదిగో చాలా వివరంగా ఉంటాయి కేసు డీటెయిల్స్ అన్నీ కూడా, కొడితే వివరంగా ఇంత డీటెయిల్స్గా వచ్చింది మనకి అక్కడ. మరి ఏ రోజు వాటి గురించి లేదరా? మాట్లాడాలి కదా మనం వాటి గురించి కూడా. సినిమా రిలీజ్ అవుతుందంటే సరిపోద్ది, ఎగేసుకొని వచ్చేస్తారు, ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. కల్తీ వ్యవహారంలో చూసాం, అన్నీ డైవర్ట్లే. అలాగే మా నాన్న ప్రెస్ మీట్ పెట్టాడంటే అన్ని అబద్ధాలు ఉంటాయి. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట, ఒక మాట మీద నిలబడరంట మీరు. అసలు ఏదో ఒక దాని మీద మాట్లాడితే బాగుంటుంది, అన్ని మాటలు అవసరం లేదు, అన్ని రకాలుగా విష ప్రచారాలు చేయ అవసరం లేదు. మేము గతంలో కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా రాగానే గొక్కెట్టి ఏడ్చేస్తారు. ఈ కల్తీ నెయ్యి గురించి మాట్లాడరు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు, కల్తీ మద్యం గురించి మాట్లాడరు, అన్నీ డైవర్ట్ చేసుకుంటే వెళ్ళిపోవడం అనేట్రా. మీ హయాంలో జరిగిన అవినీతి గురించి కూడా మాట్లాడరు. ఏదో కాపు నేస్తామని, ఫీజు రియంబర్స్మెంట్ అని వాటన్నిటిని అడకెక్కించేసింది జగన్మోహన్ రెడ్డి. పైగా ఇక్కడికి వచ్చేసి ప్రభుత్వం మీద రుద్దేసే ప్రయత్నాలు. ఏదో ఏడుతున్నావు ఎందుకంటే ఎగ్గొట్టినందుకు అన్నందుకు మీకు ఇంకేం దొరకలా. ఏది వచ్చినా సరే మనం ఏదో రకంగా డైవర్ట్ చేయాలి. ఈ డైవర్ట్ చేసే పనులు మానుకోండి కొద్దిగా. సినిమా ఇంకా రిలీజ్ అవనవ్వండి, రిలీజ్ అయిన తర్వాత అది హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అనే తర్వాత సంగతి. మనం అన్నీ ఇక్కడ లీడ్ చేయకూడదు ఇక్కడ. సో టికెట్ల రేటు పెంపు అనేది సాధారణ ప్రక్రియ, తెలంగాణలో జరుగుద్ది, ఏపీలో జరుగుద్ది, గతంలో కూడా జరిగింది, ఇదేం కొత్త ఏమీ కాదు. మీ అన్నకంటే వ్యాపారాలు ఉన్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, వ్యాపారంలో దిట్ట, ఎన్ని రకాలుగా చేసినా సరే వ్యాపారాల్లో దిట్ట. సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది, బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి వేరే వ్యాపారాలు ఏమీ లేవే. ఆయన సినిమాలు చేయడం తప్పితే ఆయనకి వేరే వ్యాపారాలు ఏమీ లేవు. ఆయన చాలా ఓపెన్ స్టేట్మెంట్ చెప్తూ ఉంటాడు, నాకు ఇతర వ్యాపారాలు ఏమీ లేవు, నాకు ఉన్నది సినిమా ఒకటే, నేను ఆ సినిమా చేసుకుంటానని చెప్పేసి ఓపెన్గానే చెప్తాడు. మా నాన్నకి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, అవినీతి సొమ్ము బోల్డ్ ఉంది, అన్న ఏ పని చేయకపోయినా కానీ నడిచిపోద్ది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలు చేయాలి కదమ్మా, చేయకపోతే కష్టం కదా. అది మీ అన్నలాగా ఏసీ సాక్షినో లేదంటే భారతీయ సిమెంటో లేదంటే ఇంకోటి ఉన్నాయనుకో, ఆయనకి ఎంతో కొంత ఆదాయం వచ్చి ఉంటుంది, సినిమాలు గట్టా మానే శుభ్రంగా ఆయన కూడా రాజకీయంగా మీలాగే
ఏదోటి చేతుడు అవన్నీ లేవుగా. కొద్దిగా మాట్లాడేటప్పుడు కాస్త వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడంటారా. ప్రతి అంశంలోనే మేము మాట్లాడేద్దాం అనుకుంటే గెలగిరిపాపులు అయిపోతారు. మీరున్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు తగిలేశారు మీ భజనకి. రాష్ట్ర ప్రజల సొమ్ముని మీ భజనకి కొన్ని కోట్ల రూపాయలు తగిలేశారు. దాని గురించి ఎవడు మాట్లాడ. ఇక్కడికి వచ్చి 10 ఎదవా మాట్లాడేవాడే. కాస్త ఈ పనికి మాల డైలాగులు మానేస్తే బాగుంటుంది వెంకటరెడ్డి.